హలో ఆల్ వెల్కమ్ టు సినివేరా. ఈ వీడియోలో యాంకర్ నందు హీరోగా యాక్ట్ చేసిన సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ అంటే చూద్దాం. జనరల్ గా మనం నందుని సాఫ్ట్ అండ్ ఫ్రెండ్లీ రోల్స్ లో చూసుంటాం. బట్ ఈ మూవీలో తను కంప్లీట్ గా ఒక డిఫరెంట్ అవతార్ లో కొంచెం సైక్ గా మన ముందుకు వచ్చాడు. స్పెషల్ ఏంటంటే ఈ మూవీకి హీరోగానే కాకుండా కో రైటర్ గా అండ్ ప్రొడ్యూసర్ గా కూడా వర్క్ చేశాడు. న్యూ ఇయర్ స్పెషల్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఒక సింపుల్ స్టోరీని చాలా క్విర్కీగా డార్క్ కామెడీ టోన్ లో చూపించడానికి ట్రై చేశారు. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అయింది? ఈజ్ ఇట్ వర్త్ వాచింగ్? లెట్స్ డైవ్ ఇన్ టు ద రివ్యూ. బై ద వే ఈ మూవీ ఆహాగా అవైలబుల్ గా ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఫస్ట్ అసలు కథ ఏంటంటే హీరో సిద్ధార్థ లైఫ్ లో ఫుల్ గా దెబ్బలు తిన్నాడు. ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఏదో పొడిచేద్దామని మంజూర్ అనే పర్సన్ ని నమ్మి మోసపోతాడు. పోనీ లవ్ లైఫ్ బాగుందా అంటే తన లవర్ త్రిష కూడా హ్యాండ్ ఇచ్చి సేమ్ ఆ మన్సూర్ వైపు వెళ్ళిపోతుంది. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ స్ట్రోక్స్ తగలడంతో సిద్ధార్థ ఫుల్ గా డిస్టర్బ్ అయిపోయి సొసైటీకి దూరంగా ఒంటరిగా బ్రతకడం స్టార్ట్ చేస్తాడు. కరెక్ట్ గా అదే టైంలో హస్బెండ్ తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న శ్రావ్య తన హస్బెండ్ ని వదిలేసి సిద్ధార్థ ఉంటున్న అపార్ట్మెంట్ లోనే దిగుతుంది. ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళిద్దరూ ఎలా క్లోజ్ అయ్యారు, వాళ్ళ పాస్ట్ ప్రెసెంట్ మీద ఎలా ఎఫెక్ట్ చూపించింది, ఫైనల్ గా వీళ్ళ జర్నీ ఎటు దారి తీసింది అన్నది మిగతా కథ. మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ డెఫినెట్లీ మన నందు అనే చెప్పాలి. ఇప్పటి వరకు మనం చూసిన సాఫ్ట్ రోల్స్ కాకుండా ఇందులో ఫుల్ గా బ్రోకెన్ అండ్ కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయిన క్యారెక్టర్ లో తన పెద్ద రిస్క్ తీసుకున్నాడని చెప్పాలి. అండ్ ట్రస్ట్ మీ, ఆ రిస్క్ చాలా వరకు పే ఆఫ్ అయింది. సీన్ టు సీన్ తన ఫ్రస్ట్రేషన్ అండ్ కన్ఫ్యూజన్ ని చాలా బాగా క్యారీ చేశాడు. ఇంకో హైలైట్ ఏంటంటే సిద్ధార్థ ఫ్రంట్ రోల్ లో చేసిన సింహ తను స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. తన ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ షార్ప్ డైలాగ్ పంచెస్ మూవీకి మంచి టెంపోని తెచ్చాయి. సెకండ్ హాఫ్ లో యామిని భాస్కర్ తో వచ్చే సీన్స్ లో కొన్ని జెన్యూన్ కామెడీ మూమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. అవి ఆడియన్స్ కి మంచి రిలీఫ్ ఇస్తాయి. అసలు డైరెక్టర్ నరేషన్ స్టైలే ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్. స్టోరీ చాలా తిన్నుగా ఉన్నా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంది. పాపప్ టెక్స్ట్, వేర్డ్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ క్విర్కీ కట్స్ తో ఒక కామిక్ బుక్ చదువుతున్న ఫీలింగ్ తెచ్చారు. ప్లస్ రన్ టైమ్ జస్ట్ 2 hours కావడం వల్ల ఎక్కడా ల్యాగ్ లేకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అయితే మూవీలో మైనస్ పాయింట్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ఒకరి మీద ఒకరు డైలాగ్స్ వేసుకోవడం, ఎక్సెసివ్ కస్ వర్డ్స్, స్టార్టింగ్ లో ఇదంతా కొత్తగా అనిపించినా టైం గడిచే కొద్దీ చిరాకు తెప్పిస్తుంది. ఇంకా హీరోయిన్ యామిని భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత వచ్చింది, బట్ స్క్రీన్ మీద తన రోల్ పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఎమోషనల్ సీన్స్ లో ఇంపాక్ట్ మిస్ అయింది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ లైక్ మంజూర్ అండ్ త్రిషకి అసలు డెప్తే లేదు. జస్ట్ స్టోరీని ముందుకు తోయడానికి పెట్టినట్టున్నాయి. మెయిన్ గా మూవీలో ఎమోషన్ మిస్ అయింది. హీరో క్యారెక్టర్ లో చేంజ్ వచ్చినా అది మనల్ని టచ్ చేయదు. సినిమా స్మూత్ గా అయిపోతుంది కానీ వావ్ అనే ఫీలింగ్ రాదు. ఆల్సో రా లాంగ్వేజ్ అండ్ అడల్ట్ కంటెంట్ వల్ల ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి అస్సలు సెట్ అవదు. టెక్నికల్లీ మాట్లాడుకుంటే డైరెక్టర్ విజన్ చాలా క్లియర్ గా ఉంది. కె ప్రకాష్ రెడ్డి సినిమాటోగ్రఫీ విజువల్స్ ని చాలా క్లీన్ గా చూపించింది. సాయి మ్యూజిక్ అయితే మూవీ నేరేషన్ కి మంచి ఫ్లేవర్ యాడ్ చేసింది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీని బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ బై ప్రతీక్ చాలా షార్ప్ గా ఉన్నా ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే మూవీ ఇంకా క్రిస్ప్ గా ఉండేది. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్ ఫర్ దిస్ బడ్జెట్. సో ఫైనల్ గా సైక్ సిద్ధార్థ మూవీ చూడొచ్చా? ఇది స్టోరీ కంటే స్టైల్ మీద ఎక్కువ డిపెండ్ అయిన సినిమా. నందు హానెస్ట్ అటెంప్ట్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నా వీక్ స్టోరీ లైన్, ఓవర్ ద టాప్ నెరేషన్ అండ్ రా కంటెంట్ మూవీని రిస్ట్రిక్ట్ చేసే. మీరు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కాకుండా కొంచెం ఆఫ్ బీట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఇష్టపడి యూత్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం స్ట్రిక్ట్లీ నో. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5 కి 2.5. మీరు ఈ మూవీ చూసారా? చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ మూవీ రివ్యూస్. ఇంకో రివ్యూతో ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.